మెడికల్ షాప్లో ఎక్కువగా ఏమమ్మారు? ఎక్కువ ఏం కొంటావు నువ్వు? అవే అమ్మాను. ఆటగాడే ఆటగాడే. లేడీ సూపర్ స్టార్ స్వీటీ అనుష్క గారు. మధ్య అనుష్క గారి పేరు ఏంటంటే పక్కన మీరు కూడా కనిపిస్తూ ఉంటున్నారు ఏంటో. పొలిటికల్ జోకర్ అని కూడా పాపం కమెంట్స్ చేశారు. గెలిచి ఇంటికి వచ్చి అలా అన్న కాళ్ళ మీద పడిపోయి దిస్ ఈస్ ఎ ట్రిబ్యూట్ టు యూ అన్న ఒక ఇది చూపించారు కదా. దట్ ఈస్ హైట్, దట్ ఈస్ నోయింగ్ యువర్ రూట్స్, నోయింగ్ యువర్ గ్రౌండ్. వచ్చిపోయిన తర్వాత అంకుల్తో మాట్లాడే సీన్ ఏదో సీన్ సమ్ సీన్ చేసా, అయిపోయింది. మానిటర్ దగ్గరికి వెళ్ళి లేచి పరిగెత్తుకుంటూ వచ్చి చేతు అని చెప్పి టక్కుమని ముద్దిచ్చాడు. సూపర్ చేసావు చేతు. అరే ఏంట్రా బాబు అసలు ఇన్ని రోజులు ఎక్కడ నేను బయటికి తీసుకెళ్ళి నిజంగా అడ్ చేసి తీసిపెట్టా. అక్కడ కానీ హీరో అనుకో సెట్ అంతా రాంగ్గా చూసేది. Have you ever flirted with your co-star? Have you ever rejected a film? You ever flirted with a co-star? Yes. Regular. అది నేను నో అంటే రెగ్యులర్ అంటావేంట్రా? రెగ్యులర్ అంటావేంటి? To be able to sneak into one person's life, who would it be? Want to see Salman Khan's life. The boys. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారు అంటే, యాక్చువల్లీ చెఫ్ అవ్వాల్సిన ఆయన మెడికల్ షాప్లోకి ఎందుకు వెళ్ళారు, మరి మెడికల్ షాప్లో ఏం అమ్మాలనుకుని వెళ్ళారు, ఎక్కువగా ఏం అమ్మారు. సో జోక్స్ అపార్ట్, ఇది పక్కన పెడితే ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్లీ స్ట్రాంగ్ సినిమా అయితే మన ముందుకు వచ్చిందనమాట. దాని పేరే డియర్ నాన్న. చాలా ఎమోషనల్గా ఎవరైతే పేరెంట్స్ని కోవిడ్ టైంలో కోల్పోయారో, లేదంటే ఆ ఎమోషన్స్ని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకున్నారు, వాళ్ళందరూ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. సో నాతో పాటు రైట్ నౌ చైతన్యరావు గారు అండ్ డైరెక్టర్ అంజీ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హలో దర్శన్, హౌ ఆర్ యూ? లాంగ్ టైం నో సీ. లాంగ్ టైం. నెలకు ఒకసారి కలుస్తున్నా కదా, మళ్ళీ లాంగ్ టైం అంటావేంటి? మొన్నే కదా ఇంటర్వ్యూ చేశారు. అయితే ఫస్ట్ టైం ఐసీ. ఫస్ట్ టైం ఐసీ. బట్ అంటే ఫన్నీ నోట్ తీసుకున్నాం కానీ సీరియస్లీ మంచి మంచి రెస్పాన్స్, ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్ మూవీ అని చెప్పి. అమేజింగ్ రెస్పాన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి షుడ్ థ్యాంక్ ఆహా. ఆహా వాళ్ళు తీసుకొని షార్ట్ ఫార్మాట్, ఇట్స్ 50-minute ఫిల్మ్, క్లోజ్ టు 1 hour ఉంటుంది. వాళ్ళ కాంటెంట్ నచ్చి తీసుకున్నారు అండ్ ఆల్రెడీ ఇట్స్ స్ట్రీమింగ్ అని ఆహా. అండ్ అమేజింగ్ రెస్పాన్స్. యాక్చువల్లీ నాకు కూడా లాట్ ఆఫ్ పీపుల్ ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్లు చేస్తున్నారు. సో అంటే కోవిడ్ అనేది ఒక మీడియం మాత్రమే, బట్ బేసికల్లీ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్, ఒక ప్రొడ్యూసర్ గారికి జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ నుంచి అక్కడ నుంచి వాంటెడ్ టు డూ ఎ ఫిల్మ్ ఆన్ దట్. అండ్ ఇనిషియల్గా చిన్నగా చేద్దాం అనుకున్నారు, బట్ ఇట్ వెంట్ ఆన్ టు బికమ్ దిస్ బిగ్. అండ్ అమేజింగ్ రెస్పాన్స్ ఫ్రమ్ ది ఆడియన్స్, ఆహాలో చూసిన వాళ్ళందరి నుంచి. దీనికంటే ముందే కొంతమందికి చూపించాము, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, దే ఆల్సో. అందరూ ఆల్మోస్ట్ 70% ఆఫ్ దెమ్ హ్యాడ్ టీయర్స్, కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. అండ్ హ్యూస్టన్ ఫిల్మ్ ఫెస్టివల్ అని 70 years నుంచి ఫిల్మ్ ఫెస్టివల్ ఉంది. అందులో లాంగ్ ఫార్మాట్స్ అంటారు, ఎనీథింగ్ మోర్ దెన్ 30 minutes, ఇట్స్ కాల్డ్ లాంగ్ ఫార్మాట్. లాంగ్ ఫార్మాట్లో 2nd place వచ్చింది ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్. అట్లా 3-4 ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్లో వీ గాట్ గుడ్ దిస్ థింగ్. సో వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది ఆడియన్స్. హాలో డియర్ నాన్న రన్ అవుతుంది, చూడండి, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ గో వాచ్ ఇట్ ఆన్ ఆహా. అండ్ బ్యూటిఫుల్లీ డైరెక్టెడ్ అండ్ బ్యూటిఫుల్లీ రిటర్న్. యాక్చువల్లీ అంటే నేను ఏదో ఫన్ కోసం అలా మాట్లాడాను కానీ నాకు డియర్ నాన్న అనగానే అంటే ఐ లాస్ట్ మై ఫాదర్ కరెక్ట్గా పాండమిక్లో అన్న, కోవిడ్ వల్లే. సో ఫస్ట్ ఆ కోవిడ్ బ్యాక్ డ్రాప్, డియర్ నాన్న అని పేరు పెట్టడం నాకు వెంటనే అది చాలా మంది కనెక్ట్ అవుతారు. అంటే కోవిడ్లో లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ లాస్ట్ దర్ లైఫ్స్. అది ఎవరేం చేయలేరు, ఇట్ ఈస్ అ పాండమిక్, నేచర్స్ డిజాస్టర్. బట్ వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత సఫర్ అవుతాయి ఫర్ నో రీజన్. అప్పటి వరకు ఉన్న ఫ్యామిలీలో ఒక వ్యక్తి కోల్పోయేసరికి యూ కాంట్ బ్లేమ్ ఎనీబడి, ఇట్స్ నేచర్ దట్. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆ ఫ్యామిలీస్ హౌ డూ దే గో త్రూ దట్ పెయిన్ అనే దానికి ఈ సినిమా ఇట్స్ అ టోకెన్, ఇట్స్ అ ట్రిబ్యూట్. అంటే మేజర్లీ డియర్ నాన్న ఏం మాడతా అంటే, కోవిడ్ టైంలో గవర్నమెంట్ అనౌన్స్ ఒక సెట్ ఆఫ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్, పోలీసులు కానీ, డాక్టర్లు కానీ, తర్వాత జిహెచ్ఎంసీ వీళ్ళని ఫ్రంట్ లైన్ వర్కర్స్ కింద వేసింది. వాళ్ళకు వ్యాక్సిన్ వస్తుంది. వాళ్ళు బికాస్ మన ప్రొడ్యూసర్ గారు ఈజ్ అ ఫార్మసిస్ట్ బై ప్రొఫెషన్, ఆంటర్ప్రూనర్. ఆయన ట్రిగరింగ్ పాయింట్ ఏంటంటే
మెడికల్ ఫార్మసిస్ట్ కానీ మెడికల్ ప్రాక్టీషనర్స్ కానీ వాళ్ళని ఎందుకు ఫ్రంట్ లైన్ వర్కర్స్ కింద యాడ్ చేయలేదు? ఎందుకంటే డాక్టర్స్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ఇది, తర్వాత యూనో వీళ్ళు కూడా మెడికల్ షాప్స్ లేకపోతే రన్ అవ్వదు కదా, ఎందుకు మెడికల్ షాప్ ఓనర్స్ ఆర్ నాట్? యాక్చువల్లీ ఆ టైంలో డాక్టర్స్ని ఆన్లైన్ కంట్రోల్ చేసేవాళ్ళు, కానీ వీళ్ళకి డైరెక్ట్ మెడికల్ షాప్ అయితే యూ హ్యావ్ టు గో మెడిసిన్ తీసుకోవాలి. యాక్చువల్లీ అక్కడ చాలా మంది అంటే లైఫ్ తెలియకు చాలా మంది లాస్ అయింది. డైరెక్ట్ కనెక్షన్ విత్ కాంటాక్ట్. 2021లో మేలో అనమాట మా ఫాదర్ ఎక్స్పైర్ అయింది. అప్పుడు బెడ్స్ ఎక్కడ, హాస్పిటల్ బెడ్స్ ఎక్కడ దొరకలేదు. ఈవెన్ ఎమ్మెల్యేలని ఎంపీలని రికమెండేషన్స్ కావాల్సి వచ్చింది. ఆ టైంలో చాలా మంది జస్ట్ మెడికల్ షాపుల మీదే ఉండి బ్రతికారు, బయటపడ్డారు కోవిడ్ నుంచి. వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో జరిగే ఒక కథ, సో అందుకే ఇవాళ అంత కనెక్టింగ్ ఉంది. అండ్ దిస్ ఇస్ అ వెరీ రిలేటబుల్ స్టోరీ, అందరికీ కనెక్ట్ అవుతుంది. ఎందుకనంటే ఇట్స్ ఎ పెయిన్. ఏదో కోవిడ్ టైంలో తీస్తే ఇప్పుడు ఎట్లా వర్కౌట్ అవుతుంది. కోవిడ్ అనేది ఒక మీడియం మాత్రమే. ఒక ఫ్యామిలీలో ఒక ఫాదర్ కోల్పోతే హౌ డస్ దట్ ఫ్యామిలీ, ఇప్పుడు ఒక కొడుకుంటే ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్ళాడు, వాట్ ఇట్ ఇస్ బ్యూటిఫుల్ బాండ్. బాగా అంటే వెరీ వెల్ డైరెక్టెడ్, వెరీ వెల్ రిటర్న్. ప్రొడ్యూసర్కి పర్సనల్గా జరిగింది యాక్చువల్లీ. వాళ్ళ మామయ్య ఫ్యామిలీలో వాళ్ళు హి వాజ్ అ మెడికల్ ప్రాక్టీషనర్, సేమ్ టైం సర్వీస్ కూడా ఇస్తూనే మనకు అలా జరిగింది యాక్చువల్లీ. అంటే మెడికల్ షాప్ ఉండేది. సీన్స్ కూడా అలానే ఉంటాయి యాక్చువల్లీ. అంటే ఈ టైంలో అంటే ఎందుకు వెళ్ళడం అంటే వాళ్ళు ఫైట్ చేయాల్సిందే యాక్చువల్లీ. వాళ్ళు తప్ప ఎవరు లేరు యాక్చువల్లీ ఆ టైంలో. అంటే డైరెక్ట్ కరోనా పేషెంట్తో ఫైట్ చేయాలంటే తనే. సో ఒక ఫ్యామిలీలో ఒకటికి కరోనా వస్తుంది, అక్కడ మందులు తీసుకుని అక్కడికి వెళ్ళాలి, వాడు ఇవ్వాల్సిందే. మళ్ళీ అక్కడి నుంచి ఎంత నైట్ అయినా సరే ఆ టైం మళ్ళీ ఫ్యామిలీని కలవాలి పోయి. ఇక్కడ కరోనా వచ్చిందో తెలియదు మనకి, బట్ ఇది ఉందా లేదో తెలియదు, కానీ దీన్ని తీసుకుని మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాలి యాక్చువల్లీ. అది చాలా పెయిన్ఫుల్. చిన్న చిన్న పిల్లలు ఉండొచ్చు, ఏజ్డ్ ఉండొచ్చు, డయాబెటిక్ పేషెంట్ ఉండొచ్చు, వాళ్ళు ఈజీగా అది అటాక్ అవ్వచ్చు. వీటన్నిటి నుంచి ఫైట్ చేస్తున్నారనే యాక్చువల్లీ ప్రొడ్యూసర్ గారు వచ్చి నాకు ఫస్ట్ ఇలా పాయింట్ చెప్పినప్పుడు మెడికల్ షాప్ ఏంటి, ఇప్పుడు ఏంది మన అందరూ బిజినెస్లో చూస్తాం కదా మెడికల్ షాప్ అంటే, నేను ఫస్ట్ అలా చూశాను. తర్వాత ఆయన పాయింట్స్ మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది, ఓ అచ్చా ఇప్పుడు ఒక 100 మంది ఉంటే అందులో ఒక మంచోడు ఉంటాడు, ఆ మంచోడు గురించి మన కథ రాస్తాం. ఆ మంచి ఏదైతే క్యారెక్టర్ ఉందో అది డ్రైవ్ చేసింది. సో మీరు సినిమా చూస్తే అదే ఉంటుంది యాక్చువల్లీ. అంటే ఇప్పుడు కమర్షియల్గా రాయొచ్చు అందులో కూడా, అంటే ఎక్కువ లవ్ సీక్వెన్స్ పెట్టి సాంగ్స్ పెట్టి పెద్ద సినిమా చేయొచ్చు, కానీ టు ద పాయింట్ మనం ఏం చెప్పాలనుకున్నాం ఇక్కడ అంటే మెడికల్ షాప్ అనేది ఆల్వేస్ బిజినెస్ కాదు. ఇప్పుడు రేషన్ షాప్ బిజినెస్, ప్రతిదీ బిజినెస్సే బాస్. సో అందరినీ అలా తీసుకోవచ్చు, కానీ మెడిసిన్ అనేసరికి దానికి ఒక రాంగ్ పర్స్పెక్టివ్ యాడ్ చేశారు. కానీ అది కూడా కాదు, వీళ్ళు కూడా లైఫ్లో ఉన్నాయి, వీళ్ళు కూడా బతకాలి, వీళ్ళు కూడా తినాలి ఇన్కేస్. అండ్ ఈ ప్రాసెస్లో ఒక మాట అన్నాడు షూటింగ్ మధ్యలో చైతు వచ్చి, అది కదా అంజీ నాకు డౌట్, ఒకవేళ మెడికల్ షాప్స్ అన్నీ ఒకరోజు క్లోజ్ అయిపోయి ఉంటే ఏమవుతుంది అన్నాడు. సరే సో నిజమే చాలా అది ఇంపాక్ట్ యాక్చువల్లీ. అంటే యూ హ్యావ్ టు టెల్ ద డ్రామా యాక్చువల్లీ. నిజంగా ఒకవేళ మెడికల్ షాప్స్ క్లోజ్ అయిపోతే ఏంటి, సో ఇదేదో భలే ఉందని చెప్పి తీసుకెళ్ళి దాన్ని కూడా రాస్తే చాలా అప్లాజ్ వచ్చింది యాక్చువల్లీ. కరెక్ట్, అంటే ఒకసారి ఆలోచించవచ్చు, ఓకే మీరు కూడా బిజినెస్ చేయండి ఎందుకంటే ఎక్కువ డబ్బులు సంపాదించింది. కానీ ఇక్కడ లైఫ్ అనేది ఇక్కడ అంటే ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు, ఈయన బతికించడానికి ఏదో చేస్తాడు, అంబులెన్స్ ఏదో చేస్తుంది, వీటన్నిటి మధ్యలో కనిపించకుండా ఒకడు మందులు ఇస్తాడు, వాడే వీడు ఆ క్యారెక్టర్. అదైతే షుగర్ పేషెంట్ కానీ బీపీ పేషెంట్ ఆ టాబ్లెట్ పడకపోతే ఆ రోజుకి వాళ్ళ ప్రపంచం మారిపోతుంది, సీరియస్లీ చీకటి పడిపోద్ది. మెడికల్ షాప్స్ ఉన్న వాళ్ళు బిజినెస్ తో పాటు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఇలా ఖచ్చితంగా. ఎందుకంటే మనందరం దేవుడి తర్వాత డాక్టర్లనే వీళ్ళనే దేవుళ్ళ చూస్తాం, బికాజ్ లైఫ్ని బతికిస్తారు. సో వాళ్ళకు ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, నాట్ జస్ట్ అ బిజినెస్. ఒక్కొక్కసారి ఆ బిజినెస్ అనే దాని నుంచి కూడా బయటకు వచ్చి చేయాల్సి వస్తుంది వాళ్ళు. అలాంటి మంచి పాయింట్ అక్కడ నుంచి తీసుకొని చేసిన సినిమా, అందుకే ఇవాళ అంత మంచి అప్లాజ్ వస్తుంది. నిజంగా ఇప్పుడు దేవుళ్ళందరూ అంటే డాక్టర్లందరూ దేవుళ్ళు అయితే వీళ్ళందరూ పూజారులు. ఓకే, మధ్యలో ఉండి వీళ్ళు చేయాల్సిన యాక్షన్. నేను అది రాసే వరకు నేను కూడా ఎప్పుడు ఆ పర్స్పెక్టివ్లో ఆలోచించలేదు. అంటే మనము జనరల్గా ఇప్పటికి కూడా మెడికల్ షాప్ పోతే ఒక డామినెన్స్ ఉంటుంది, ఒక ఇస్తావా ఇయ్యవా అంటే యాజ్ ఇఫ్ వాళ్ళని మనం కొంచెం డామినేషన్లో ఉంటాం. నువ్వు ఇవ్వాలి, ఈ ట్యాబ్లెట్ ఎందుకు లేదు, అరే మా మెడికల్ షాప్లో ట్యాబ్లెట్ పెట్టుకో అంటే వీ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. బట్ వాళ్ళు చేసే సర్వీస్ కూడా అంత ఈజీ సర్వీస్ ఏం కాదు, యూనో దట్స్ సంథింగ్. హాస్పిటల్లో డాక్టర్ గారు అంటాం, సార్ అని పిలుస్తాం, ఎంత ఉంటాం, బట్ వీళ్ళ దగ్గర మాత్రం కొంతమంది లైట్ తీసుకుంటాం, రుబాబ్ చూపిస్తాం, యూనో ఏంది అన్నట్టు. ఆ టైంలో వాళ్ళు నిజంగా చేసిన వారే
అంటే డాక్టర్స్ పీపీ కిట్ వేసుకుని పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి బయటకు వచ్చేవారు. వెళ్ళి పీపీ కిట్స్ లేదు, ఏమీ లేదు, 24 hours 8 hours షిఫ్ట్లు కాదు, షాప్ ఉన్నంత వరకు రన్ చేయాలి. నైట్ కూడా రన్ చేయాల్సి వచ్చింది. సూపర్ కాన్సెప్ట్ అసలు. 24 hours ఉండాల్సిందే కదా. వైన్ షాప్ 11 కల్లా క్లోజ్ చేస్తున్నారు కానీ క్లోజ్ చేయాలి. అది ఆ కోవిడ్ టైంలో ఇంపాక్ట్ ఒక మీడియం చిన్న క్లైమాటిక్ మీ కోవిడ్ టైం తీసుకోవాల్సి వచ్చింది. బట్ జనరల్గా ఈవెన్ కోవిడ్ ఉన్నా లేకపోయినా కూడా ఆల్ మెడికల్ ఫార్మసిస్ట్ కానీ మెడికల్ ప్రాక్టీషనర్స్ కానీ దే ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. అందులో ఒక ఫాదర్ సన్ ఒక ఫ్యామిలీలో జరిగిన కథనే మన డియర్ నాన్న. అంటే యాక్చువల్లీ నాకు తెలిసి ఎవరో ఒకళ్ళు మెడికల్ షాప్స్ ఓనర్స్ కావచ్చు, అందులో వర్క్ చేసిన వాళ్ళు కావచ్చు, మీకు మంచి రివ్యూస్ ఇస్తారు. ప్రొడ్యూసర్ గారు హిమ్సెల్ఫ్ ఇస్ ఎ మెడికల్ ఫార్మసిస్ట్. ఆయన అడిగితే ఓవరాల్గా ఇండియా వైడ్గా ఒక 20 లక్షల మంది ఫార్మసిస్టులు ఉన్నారంట. వాళ్ళకు ఒక యూనియన్ ఉంటుంది కదా, వాళ్ళు చూసినా చాలు, యూనో ఎవ్రీబడి విల్ గెట్ కనెక్టెడ్. సో అంటే థింగ్ ఏంటంటే ఒకసారి అంటే నేను రాసేటప్పుడు ఇది అంటే ఈ డైలాగ్ ఇలా చెప్తే బాగుంటుంది ఇలా అనుకున్నప్పుడు నాకేమనిపించింది అంటే ఒక్కసారి అందరూ నా పర్స్పెక్టివ్లో కూడా చూస్తే బాగుంటుంది వీళ్ళని. అంటే ఇప్పుడు ఓకే ఆ బ్యాక్డ్రాప్ ఈజీగా అర్థమవుతుంది. మనం అంటాం కదా బాస్ సినిమా కష్టాలంటే సినిమా కష్టాలని, మనకు అర్థమవుతుంది. ఇక్కడ కూడా ఎవరైతే ఉంటారో ఆడియన్స్ వాళ్ళు ఈ పర్స్పెక్టివ్ అంటే నార్మల్ పీపుల్, దీని బిజినెస్ లాగా కాదు, ఓకే నార్మల్ మన కిరాణా షాప్ ఎలా ఉంది ఇలాంటిలాగే, లేదంటే మనకి అన్ని షాప్స్ లాగా వీళ్ళు కూడా మామూలు మనుషులేరా, వీళ్ళు బతకడానికి ఒక బిజినెస్ పెట్టుకున్నారు అంతే. ఎక్కడో ఒక దగ్గర బిజినెస్ లాగే చూసే వాళ్ళు ఉన్నా కూడా ఇఫ్ ఇట్ ఆల్ దే గెట్ టు సీ దిస్ వాళ్ళు కూడా చేంజ్ అవ్వచ్చు. ఎందుకంటే అందరూ ఒకే పర్స్పెక్టివ్లో చూడాలని లేదు. ఎక్కడో ఒక దగ్గర జస్ట్ బిజినెస్ అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలా ఉన్న వాళ్ళకు కూడా ఇలాంటి సినిమా చూసినప్పుడు ఎక్కడో ఒక దగ్గర చిన్నగా తగులుతుంది. నెక్స్ట్ పాండమిక్ డేస్ గుర్తొచ్చినప్పుడల్లా వీళ్ళు ఫ్రంట్ లైన్ వర్కర్స్ అనే రీసెంట్గా నాకు తెలిసిన ఒక ఆంటీ వాళ్ళని చూశారు. అంటే అది నాకు పర్సనల్గా ప్రివ్యూ జరిగింది. సో నాకేంది అయిపోయింది సినిమా చేస్తాను, నేను చాలాసార్లు చూశాను, ఓకే రాసినప్పుడు అంత ఎమోషన్ అంత అయిపోయింది. నేనేంటంటే అది చూస్తుంటే నేను పక్కన కూర్చున్నాను, అంటే లైక్ వెళ్ళిపోయాను, అరే చూసేసాం కదా అన్నట్టు. నేను వచ్చేసరికి ఏడుస్తున్నారు ఇంట్లో హాల్లో అందరూ లిటరల్లీ. ఏమైందంటే వాళ్ళు ఆ ఆంటీ వాళ్ళ బ్రదర్ చనిపోయారంట. అదే షాక్ అయ్యారు. ఇన్ని రోజులకి అంటే ఎమోషనల్లీ కనెక్షన్స్ అనేవి ఫర్ ఎవర్ ఉంటాయి. మేబీ అంటే మేము మాట్లాడుకున్నప్పుడు కూడా సేమ్ రిలేషన్స్ ఏమైనా కామన్గా ఉంటాయి, కానీ ఎమోషన్స్ ఒక రిలేషన్ బట్టి ఒకలా వస్తాయి. సో ఈ వీటిని డిస్టర్బ్ చేయడానికి ఒక కరోనా వచ్చింది మాత్రమే, కానీ కరోనా ప్లేస్లో ఇంకేం వచ్చినా అదే ప్రాబ్లం అవుతుంది. అంటే మీరు డియర్ నాన్న అని పెట్టారు కానీ అక్కడ నాన్న ప్లేస్లో మేబీ పెద్దన్నయ్య ఇంటిని నడిపిస్తూ ఉండొచ్చు, కొంతమంది పెద్దన్నయ్య కనెక్ట్ అవుతూ ఉంటారు. ఈ క్యారెక్టరైజేషన్ సినిమాలో ఒక మాంటేజ్ ఉంది. ఇప్పుడు ఆ మాంటేజ్ రాసినప్పుడు లైక్ స్క్రిప్ట్ ఆల్రెడీ చదువుతారు కదా మా ఫ్రెండ్, ఈ రాంగ్ మాంటేజ్ అన్నారు. లేదు ఇది రియల్గా జరిగింది. ఏమంటే మదర్కి అది కాఫ్ వస్తుంది, కరోనాలో ఉంది, హీరో పరిగెట్టుకుంటూ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాడు. యాక్చువల్లీ వాళ్ళ మదర్ ఏమో అక్కడ ఉన్న మాస్క్ తీసుకుని వెళ్ళిపో ఉంటుంది. బయటకు వచ్చి హీరో ఏడుస్తుంటుంది. అది యాక్చువల్లీ మా ఇంట్లో జరిగింది. మా ఇంట్లో అలా జరిగింది. మా అమ్మ కరోనా వచ్చింది, లోపల ఉంది, ఏదో అవుతుందని భయం, బయట మా అందరూ ఏడుస్తున్నాం. ఎందుకంటే కరోనా ఏంటంటే తెలీదు, ఒక బాడీలో ఏం జరుగుతుందో మనకు తెలీదు. సో అప్పుడు అమ్మ అరవగానే అందరూ వెళ్ళిపోయాం లోపలికి. యాక్చువల్లీ మా బ్రదర్స్ మేము ముగ్గురు లోపలికి వెళ్ళాం మదర్ కోసం. కరోనా కూడా ఆపలేదు ఎమోషన్స్ దీనికోసం. అసలు సేమ్ మాట ఇందులో పెట్టాను. ఫస్ట్ అందరూ తిట్టారు కానీ అంటే రాసినప్పుడు, బట్ అది రియల్గా ఎందుకు వర్కౌట్ అయింది, రియల్గా జరిగిన విషయం. కరోనా ఉందని చెప్పేసి ఎవడు ఆగిపోలే, కాపాడుకుంటూ వచ్చారు, ఒకరిని రిలేషన్ కాపాడుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ఎలాగో T20 వరల్డ్ కప్ ఒకటి నడుస్తుంది కాబట్టి మనం కూడా T20 అనమాట. యాక్చువల్లీ మీతో ఆడుతున్నాం బట్ డైరెక్టర్ గారు కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఎలాగో నేను మధ్యలో ఆయన ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాను. మీరు బ్యాట్స్మెన్ అయితే బౌలర్ కూడా కావాలి కదా. సో స్టార్ట్ చేద్దాం అన్న. ముందుగా మరి ఇప్పుడు దాకా ఎమోషనల్ కంటెంట్ మాట్లాడుకున్నాం, ఒకసారి మేమర్స్కి మన కుర్రాళ్ళ గురించి కూడా మాట్లాడుకోవాలి కాబట్టి మెడికల్ షాప్లో ఎక్కువగా ఏమమ్మారు? మెడికల్ షాప్లో ఎక్కువగా ఏమవుతారు, కోవిడ్ టైంలో అయితే వ్యాక్సిన్లు మందులు అమ్మాము, మిగతా టైంలో అయితే ఎక్కువ ఏం కొంటావు నువ్వు అవే అమ్మాను. నాకు డౌట్, ఇప్పుడు ఏం కొన్నారు మీరు ఎక్కువ? యూత్లో ఉన్నాడు, ఏం కొంటాడు?
ఓకే, హెల్మెట్ వాడతావా? ఏదన్నా లేదు వాడతాను ఖచ్చితంగా, ఎందుకంటే డస్ట్ పడుతూ ఉంటుంది కదండి, వాడకపోతే ఫైన్ వేస్తారు. ఫైన్ కూడా వేస్తున్నారు. ఫైన్ పడుతుంది నీకు. ఓకే, సో T20 విత్ చైతన్యరావు గారు అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్ చదువుతున్నానన్న, వాట్ మేక్స్ చైతన్యరావు మోర్ స్పెషల్ ఆర్ యునిక్ దెన్ అదర్స్, విచ్ క్వాలిటీ? My ability to get into the skin of the character as an actor చెప్పాలంటే సినిమా గురించి మాట్లాడుకుంటున్నా కాబట్టి చాలా అంటే నేను ఒకసారి చేసిన క్యారెక్టర్ మళ్ళీ ఐ వాంట్ డూ సంథింగ్ డిఫరెంట్. సో ఆ వెర్సటాలిటీ ఈజ్ వన్ థింగ్ దట్ మేక్స్ మీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ యాక్టర్స్ అని నేను అనుకుంటా. పర్సనల్ లైఫ్లో దర్ విల్ బి అ లాట్, బట్ యాక్టర్గా అయితే వెర్సటాలిటీ ఈజ్ వన్ థింగ్ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. యాక్చువల్లీ నేను ప్రమోషన్స్కి ఎక్కువ ఎంట్రీస్ చేస్తున్నాను కాబట్టి నేను ఒక చెప్తాను, మీ దగ్గర యూనిక్ క్వాలిటీ ఏంటంటే, నేను చాలా ఎంతమందిని చూసినా ఫస్ట్ ఇంటర్వ్యూకి సూపర్ ఎనర్జెటిక్గా ఉంటారు, క్లైమాక్స్ లాస్ట్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి మొత్తం ఎనర్జీ అంతా టైర్డ్ అయిపోతారు. బట్ మీరు ఒక్కరు మాత్రం ఎన్ని మూవీస్ వచ్చినా, ఏ ప్రమోషనల్ కంటెంట్ వచ్చినా లాస్ట్ ఇంటర్వ్యూ కూడా అంతే ఎనర్జెటిక్గా ఉంటారు. ఈవెన్ మొత్తం మిగిలిన మిగిలిన ముగ్గురు గెస్ట్లు కూల్ అయిపోయినా, కామ్ అయిపోయినా, టైర్డ్ అయిపోయినా మీరే ఎనర్జీ సృష్టిస్తూ ఉంటారు. దట్ అంటే మీ బాధ్యతని మీరు నిజాలు వేసుకున్నారు ఒక సినిమాని ప్రమోట్ చేయడం. సో ఇది అడుగుదాం, డియర్ నాన్న యూనిక్ ఫిల్మ్ అని చెప్పడానికి ఒక స్పెషల్ ఎలిమెంట్ ఏదైనా చెప్పండి. ఇది మనందరు కదా బేసిక్గా, మనందరితో పాటు సమాజంలో వాళ్ళని వేరుగా చూడద్దు, వాళ్ళు కూడా మన ఫ్రెండ్సే, మన కోసం ఫైట్ చేసే వాళ్ళందరూ. ఎన్ని బిజినెస్ అందరూ తినడం కోసం కష్టపడతారు. ఓకే, వీడి బిజినెస్ కోసం చేస్తున్నాడు అని సపరేట్ చేసి మాట్లాడడం అనేది నాకు కరెక్ట్గా అనిపించలేదు. సో అంటే యూనిక్గా అంటే లైక్ ఇది మన ప్రతి గ్లోబల్లో ప్రతి ఒక్కడి కథ ఇది. అంటే నాకు అర్థమైంది, మెడికల్ షాప్ వాళ్ళే కాదు, ఎవరు బిజినెస్ చేసినా బిజినెస్ మైండ్తో చూడొద్దు, ఎంతో కొంత ఆ కోణంలో. నెక్స్ట్ ఒక కిరాణా షాప్ కూడా అంతే, వాళ్ళు లేతో మన అన్నం తిన్నాం, వాడికి మార్జిన్ ఎక్కువ వస్తుందంటే నువ్వు వెళ్ళి పంట పండించుకుని కోసుకుని తిను, మరి కాదు కదా, లైక్ ఇట్ లెక్క అన్నట్టు. సో సెకండ్ బాల్కి వెళ్ళిపోదాం. సెకండ్ క్వశ్చన్, 2 హ్యాబిట్స్ విచ్ షో ద బెస్ట్ అండ్ బ్యాడ్ వర్షన్స్ ఆఫ్ చైతన్యరావు. 2 habits. 2 best habits of mine are one, I'm very committed to what I do. Acting watch, character watch, I'm very very committed. I want to give my 100%. And second one, నువ్వు చెప్పినట్టే ఆ ఎనర్జీ, యూనో నాకు నచ్చింది చేస్తున్నప్పుడు నా ఎనర్జీ లెవెల్స్ చాలా హై ఉంటాయి. యాక్చువల్లీ మీరు హ్యాబిట్స్ చెప్పాలి, మీరు అంటే మీ క్వాలిటీస్ చెప్తున్నారు. హ్యాబిట్స్ అంటే ఏం చెప్పాలంటే, ఆ ఎనర్జీ కోసం నేను అక్కడికి వెళ్ళి తాగేసి వస్తుంది ఏదో ఉంటుంది కదా, మీరు ఏదో తాగుతూ ఉంటారు. 2 habits which show the best and bad versions of. ఓకే, నా బెస్ట్ హ్యాబిట్స్ అంటే అవి హ్యాబిట్ ఏం కాదు, అది కూడా చాలా గ్యాప్గా తాగుతుంది. షార్ట్ ఇప్పుడు షూట్లు రెగ్యులర్గా ఉంటే రెగ్యులర్గా అవ్వట్లేదు అది. బట్ 2 best habits are 2 best habits that keeps me going is one, ఎప్పుడైనా ఎక్కువ స్ట్రెస్ అయినప్పుడు ఏమైనా అయినప్పుడు ఫ్యామిలీ ఈజ్ వన్, యూనో ఐ ట్రై టు బీ అరౌండ్ ఫ్యామిలీ, దట్ గివ్స్ మై ఎనర్జీ. 2, I would like to go and play cricket, forget about everything and cricket or any sport is చేస్తుంటే అప్పుడప్పుడు. సో that gives me, అవి రెండు రెగ్యులర్గా చేస్తాను. I spend most of the time with family and I play cricket. 2 bad qualities, bad habits అని అంటే, షూట్ లేకపోతే ఐ ప్రోక్రాస్టినేట్ థింగ్స్. ప్రోక్రాస్టినేషన్ అంటే చేద్దాంలే మెల్లగా, దట్ ఈస్ వన్. ది అదర్ వన్ ఈజ్ నేను చాలా మోమాటం ఎక్కువ. అప్పుడప్పుడు ఆ మోమాటం మనకే ప్రాబ్లం వస్తుంటుంది, అంటే తెలియకుండానే యూ టెన్ టు మోమాటానికి పోయి కడుపు తెచ్చుకున్నట్టు చూసా, ఆ టైప్ అనమాట. ఇది నేను అన్ఎక్స్పెక్టెడ్, అంటే మీ వల్ల పక్క వాళ్ళకి మొహమాటం పోద్ది అండ్ మీరుంటే ప్రొఫెషనల్ లెవెల్లో. పర్సనల్ లెవెల్లో కొన్నిసార్లు నాకు నచ్చకపోయినా కూడా చేస్తూ ఉంటా, బికాస్ ఆఫ్ ఎందుకులే అన్నట్టు. ఐఎమ్ నాట్ వెరీ స్ట్రైట్. మంచి బౌలర్.
బాల్ వేస్తున్నాడు ఎలా ఆడాలి నీకు చెప్తున్నాడు. చెప్తున్నాడు. అంటే అవును ఇలా ఆటగాడే. మీరిద్దరూ కలిసి నన్ను వేసుకుంటున్నారండి. థర్డ్ బాల్కి వెళ్ళిపోదాం. వాట్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ రోల్ యూ హ్యావ్ ఎవర్ ప్లేడ్ ఇన్ యువర్ కెరియర్? ఇప్పటి వరకు మోస్ట్ ఛాలెంజింగ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ చేసినప్పుడు కాదు, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏమంటారు క్యారీయింగ్ ది క్యారెక్టర్ వాస్తు కిడాకోలాలో, దట్ ఈస్ అ వెరీ ఛాలెంజింగ్ క్యారెక్టర్. చేసినప్పుడు అంటే ఒకసారి వన్స్ ఐ గాట్ ఇన్ టు ద గ్రూవ్ బికాస్ తరుణ్ వాజ్ ఆల్సో దేర్, హీ హెల్ప్ మీ అవుట్, ఈజీగానే చేశాను. బట్ టు గెట్ ఇన్ టు దట్, టు క్రాక్ దట్, అలా ఈ మీటర్లో చేయాలి అనేది మాత్రం చాలా టైం పట్టింది. అంటే ఇప్పుడు కూడా క్యారెక్టర్ తలుచుకుంటే ఏమన్నా కంటిన్యూ అవుతుందా అన్నారు 2-3 సార్లు? పాపం చాలా టఫ్ అది. మీరు తర్వాత దాన్ని ఓవర్కమ్ చేయాలంటే కూడా 1 month పడుతుంది. ఇప్పటికీ అంటుంటా చేస్తుంటా, బట్ అది కొంచెం ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఇప్పటివరకు చేసిన వాటిలో. అందుకే కాలేజ్ సైడ్కి వెళ్ళకు అమ్మాయిలు ఉంటారు కిడగోలో కూడా వెళ్ళినప్పుడు కూడా బయటకు వచ్చి చాలా మంది సినిమా అమ్మాయి ఎవరో చూస్తుంది. డైరెక్టర్ గారు ఎమోషనల్ సినిమా తీశారు కానీ నెక్స్ట్ నాకు ఫస్ట్కి వెళ్ళి తెలుసు అంజీ, మేము ఇద్దరం అప్పటి నుంచి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కామెడీ ఫిల్మ్ చేద్దామని అనుకున్నాం. అప్పటి నుంచి తిరుగుతున్నాం కూడా. వి బీన్ లుకింగ్ ఫర్ ప్రొడ్యూసర్స్, అవుట్ అండ్ అవుట్ జాతిరత్న లాగా ఫుల్ ఫన్ ఉంటుంది, మంచి కామెడీకి టైమింగ్ ఉంటుంది. అదేదో చేద్దాం అన్ని బేస్డ్ కామెడీ, అంటే ఎక్కడో చిన్న ఎమోషన్ ఉంటే అన్ని కామెడీ స్క్రిప్ట్స్ ఉంటాయి. ఆ ఎమోషన్ నుంచి కామెడీ అది కంప్లీట్. నేను కూడా స్క్రిప్ట్ బౌండ్ అయిన తర్వాత నాకు వెయిట్ అనిపించింది బాగా, చాలా వెయిట్ ఉన్న స్క్రిప్ట్ అనిపించింది. ఉన్నది 10 పేజీలే, 10 పేజీలే కానీ బరువుగా అనిపించింది. అంటే గుండెల భారాన్ని మోసే స్క్రిప్ట్ ఇది. ఏ సీన్, ఫాదర్ చచ్చిపోయిన తర్వాత అంకుల్తో మాట్లాడే సీన్, ఏదో సీన్, సమ్ సీన్ చేసా, అయిపోయింది. మానిటర్ దగ్గరికి వెళ్ళి లేచి పరిగెత్తుకుంటూ వచ్చి చేతు అని చెప్పి టక్కుమని ముద్దిచ్చాడు. యాక్చువల్లీ సూపర్ చేసావు చేతు. హీ వాజ్ లైక్, ఐ డూ ఇట్. మనం చేస్తున్నప్పుడు ఎట్లా చేస్తున్నాం, ఐ బీ ఇన్ ద క్యారెక్టర్, ఐ డూ ఇట్. మానిటర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి సెకండ్ చేంజ్ అర్థంగా హక్ చేసుకొని కిస్ పెట్టా. అంటే ఇప్పుడు ఒక రీజన్ ఏంటంటే నేను టీమ్ చెప్పా, లైక్ ఏంటంటే చైతు నైట్ షూట్ జరుగుతుంది, నైట్ అంతా వెళ్ళి యాక్షన్ సింగిల్ చేస్తున్నాను, బయటకు వచ్చి ఎమోషన్ చేయాలి. పొద్దున్న వస్తున్నాడు 6 o'clockకి సెట్కి వచ్చి మళ్ళీ టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అని చేసి మళ్ళీ రెడీ, మళ్ళీ సెట్కి రావాలి. అప్పటిదాకా ఆడుతూ అటు ఇటు తిరుగుతాడు. యాక్షన్ అని వచ్చి ఇక్కడ ఎమోషనల్గా యాక్షన్. ఓరి అమ్మ ఇంత వర్స్టాలిటీ ఏంట్రా బాబు. అప్పుడు మా టీం చెప్పా, అది ఇంపార్టెంట్ సీన్, నాకు సివిఎల్ గారు అదొక కాంబినేషన్ ఉంది అని త్వరగా పంపించేది. సో అదేంటంటే ఈజీగా అయిపోవాలి. సో ముందే మనోడికి డైలాగ్స్ ఇచ్చేస్తే, ఆల్రెడీ స్క్రిప్ట్ చదివాడు, ఇస్తే కొంచెం ప్రిపేర్డ్గా ఉంటుంది కదా అని చెప్పేసి చెప్తే మనోడు వచ్చి పాపం నిద్రపోయాడు బ్రేక్లో. మనల్ని ఎవరు చెప్పలేదు. అంతా రెడీ అంటే చైతీలో వచ్చి ఏంటి ఇలా అన్నాడు. చైతు ఇది ఎంత సీన్ తెలుసు అంటే మనకు ముందే చెప్పాలి కదా అన్నాడు. దెన్ యాక్షన్ చెప్పిన తర్వాత అరే ఏంట్రా బాబు అసలు ఇన్ని రోజులు ఎక్కడ, నేను బయటికి తీసుకెళ్ళి నిజంగా హగ్ చేసి కిస్ పెట్టా. అక్కడ కానీ హీరో అనుకో సెట్ అంతా రాంగ్గా చూసేది. కిందకి వెళ్ళి అది అడిగాను, ఏమైపోయావు బాబు ఇన్ని రోజులు, ఎప్పటి నుంచో తెలుసు, ఏమైపోయావు అంటే మంచి టైం రావాలా, టైం కుదిరింది, లైక్ మెస్మరైజింగ్ ఉంటుంది. యాక్చువల్లీ వెరీ నైస్. తమ్మునేలు దొరికేసింది. నేను హీరో హక్ చేసుకుని ముద్దు పెట్టుకుంటాం. యా ఓకే. బట్ వర్షాకాలంలో మనం స్టార్ట్ చేసాం కాబట్టి 10 ఓవర్లకి కుదిస్తున్నాం. 10 క్వశ్చన్స్ నేనే పిక్ చేస్తాను. ఓకే, 5th క్వశ్చన్ అడిగేస్తున్నాను అన్న. ఈస్ దేర్ ఎనీ పర్టికులర్ రోల్ ఆర్ క్యారెక్టర్ యూ హ్యావ్ ఆల్వేస్ వాంటెడ్ టు పోర్ట్రే బట్ హ్యావెంట్ హ్యాడ్ ద ఛాన్స్ యెట్? అంటే నాట్ టు టేక్ రెఫరెన్సెస్ ఫ్రమ్ ఎనీ ప్రీవియస్ ఫిలిమ్స్, అట్లాంటివి చాలా ఉన్నాయండి. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ లైక్ ఆపద్ బాంధవుల్లో చిరంజీవి గారు చేశారు, అదొకటి చేయాలి. అట్లాంటి అంటే ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. ఆపద్ బాంధవుడు, రుద్రవీణ, ఇన్ఫ్యాక్ట్ స్వయం పురుషి కూడా అట్లనే, దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. దెన్ కమల్ హాసన్ గారు ఏ రోల్ అయినా ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ అది. బట్ అవి నాట్ ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ టు టేక్ రెఫరెన్సెస్ ఫ్రమ్ ఫిలిమ్స్, ఇఫ్ ఐ హ్యావ్ టు డూ ఎనీ పర్టికులర్ రోల్ ఆర్ క్యారెక్టర్ అది ఇదనంటే ఐ వాంటెడ్ టు డూ ఎ ఫిజికలీ ఛాలెంజ్డ్ రోల్. చోటివాడు గానో, గుడ్డివాడు గానో, లేకపోతే
సంథింగ్ ఒక వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటారు మైండ్లో అని చెప్పడానికి ఒక ఫిజికలీ ఛాలెంజ్డ్ రోల్ ఏదన్నా చేయాలని. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్. ఎనీథింగ్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఇప్పుడు శ్రీకాంత్ వచ్చింది మొన్న, రాజ్ కుమార్ రావు. శ్రీకాంత్ ఇట్స్ స్టోరీ ఆఫ్ ఐఏఎస్ కలెక్టర్ హూ ఇస్ బ్లైండ్. సో అట్లాంటి సంథింగ్ లైక్ దట్ ఐ వాంట్ టు డూ. సో మీకు కూడా అదే క్వశ్చన్ అడుగుతున్నాను. అంటే మీకు ఇప్పుడే యూ హ్యావెంట్ హ్యాడ్ ద ఛాన్స్, అంటే ఇప్పుడు మీకు ఛాన్సెస్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఏ బ్యాక్ డ్రాప్లో ఏ జానరాలో సినిమా తీయాలని అనుకుంటున్నారు? ఖచ్చితంగా తీయాలి నా కెరియర్ మొత్తంలో. యాక్షన్నే చెయ్యాలని ఉంది యాక్చువల్లీ. లైక్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలా డ్రీమ్స్ ఉంటాయి కదా, అలాగే నేను కూడా ఇన్ని డ్రీమ్స్ వేసుకుని వచ్చాను సంచినంట. అవన్నీ కొన్ని అలాగే కనిపిస్తున్నాయి. బట్ ఓకే, ఒక మంచి యాక్షన్ సబ్జెక్టే చేయాలని ఉంది. కానీ ఎలా అంటే ఒక రెవల్యూషన్ క్రియేట్ అయ్యే లాంటి లైక్ యాక్షన్ అంటే ఒక పాటలు పెట్టి లైక్ ఇలా రెగ్యులర్ కాకుండా ఒక దమ్ము ఉండాలి. లైక్ ఆయన చూస్తే ఇన్స్పైర్ అవ్వాలి, వీడు దేనికోసం ఫైట్ చేస్తున్నాడు, ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉన్న ఒక యాక్షన్ సినిమా చేయాలని ఉంది. స్క్రిప్ట్ రెడీగా ఉంది, చూడాలి. హీరో కూడా రెడీ అన్నారు. ఓకే, సో నెక్స్ట్ ఓవర్కి వెళ్ళిపోదాం అన్న. ఇఫ్ యూ హ్యాడ్ ఎ ఛాన్స్ టు గో బ్యాక్ టు ద పాస్ట్, వాట్స్ ద పీస్ ఆఫ్ అడ్వైస్ యూ వుడ్ గివ్ టు యువర్ యంగర్ సెల్ఫ్? I would give to my younger self. Yeah, అంటే నా సిచ్యువేషన్ వేరు, నేను ఐ హ్యాడ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ వాట్ ఎవర్. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ డ్రీమ్ ఆర్ ఎ ప్యాషన్, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంటెడ్ టు బికమ్ ఎన్ యాక్టర్. ఐ టుక్ ఎ లిటిల్ వైల్ టు కమ్, అంటే ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, హాస్టల్కి పోయి చదువుకొని కొంచెం ఫ్యామిలీ సిచ్యువేషన్ చూసి అప్పుడు రావచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎ డ్రీమ్ ఆర్ ఎ ప్యాషన్ టు బికమ్ సంథింగ్, టేక్ ఇట్ అప్ స్ట్రైట్ అవే. నేను చదువుకోవాలి, చదివిన తర్వాత అది చేస్తా అన్నట్టు కాకుండా యూ టేక్ ఇట్ అప్ స్ట్రైట్ అవే. ప్రాబ్లీ ఆ రెస్పాన్సిబిలిటీస్ లేకపోతే నేను 18 years 19 years ఇండస్ట్రీకి వచ్చాను. ఐ వుడ్ టెల్ ఆల్ మై సెల్ఫ్, టేక్ ఇట్ అప్. నీకు ఫైర్ ఉంది, బర్నింగ్ డిజైర్ ఉందంటే టేక్ ఇట్ అప్ అండ్ జస్ట్ కీప్ ఫోకసింగ్ ఆన్ ఇట్. సో నెక్స్ట్ ఓవర్కి వెళ్ళిపోదాం. 12 క్వశ్చన్కి వెళ్దాం. లేదండి, లేదు, 5 hours అయినాయి, ఇంకో 5 hours ఉన్నాయి. సో 12th క్వశ్చన్ తీసుకుందాం. హూ ఆర్ విచ్ స్టార్ కమ్స్ టు యువర్ మైండ్ వెన్ యూ హియర్ దిస్? ఇద్దరిని అడిగేస్తున్నాను. ఫస్ట్, పీపుల్స్ స్టార్ అనగానే ఎవరు గుర్తొస్తారు మీకు? పీపుల్స్ హీరో పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి కూడా క్వశ్చన్ అడుగుతాను. సో నెక్స్ట్, క్రేజ్ కబాబ్ పవన్ కళ్యాణ్ గారు. మీరు చెప్పండి. పీపుల్స్ హీరో, క్రేజ్ కబాబ్. చెప్పడానికి ఆన్సర్ ఏం లేదు. యాక్చువల్లీ నేను ఫస్ట్ దానికి పీపుల్స్ అంటే చిరంజీవి గారు తీసుకుంటా, క్రేజ్ అంటే పవర్ స్టార్. నెక్స్ట్, రెట్రో రాజా అంటే వింటేజ్ అనుకుంటా. ఐ థింక్ రెట్రో రాజా అంటే వింటేజ్ కైండ్ ఆఫ్. రవితేజ గారు. యాక్చువల్ చైతు కూడా మస్తు ఉంటాడు. చాలా బాగా అంటే దొరికితే ఎరగదీయచ్చు యాక్చువల్లీ. నెక్స్ట్, సర్ప్రైజింగ్ స్టార్. మీరు మేబీ అంత ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు కెరియర్ స్టార్టింగ్లో వాళ్ళని, తర్వాత వాళ్ళ ఎదుగుదల, వాళ్ళ గ్రోత్ చూసి మీరే సర్ప్రైజ్ ఫీల్ అయ్యి. సర్ప్రైజింగ్ కాదు కానీ ఐ లైక్ దర్శీస్ గ్రాఫ్ యాజ్ అన్ యాక్టర్. he started off as a very small this thing. అంటే దర్శి నాకు ఎప్పుడో షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు కూడా తెలుసు, ఐవ్ సీన్ కపుల్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్. అక్కడ నుంచి టుడే ద ప్లేస్ వేర్ హీ ఈస్ డూయింగ్ 3 or 4 films విత్ బిగ్ బ్యానర్స్, నైస్, బలగం లాంటి పెద్ద హిట్ ఇచ్చాడు. సో సర్ప్రైజింగ్ అన్నాను కానీ ఐ లైక్ ఇట్. యూనో, తిరువీర్ ఈజ్ అనదర్ యాక్టర్ who is doing good content films from, I know తిరువీర్ ఏం రవీంద్ర భారతిలో ప్లేస్ చేసుకునే కాడికి వెళ్ళొచ్చాడు. సో I would also call myself a surprising star. 30/21 నుంచి సడన్గా ఇంత బిజీ అయిపోయినా. సో అంటే కెరియర్ గ్రాఫ్ పక్కన పెడితే సర్ప్రైజింగ్ స్టార్ కదా, సర్ప్రైజ్ ఎక్కడ మేము ఎక్కువ ఫీల్ అయ్యామంటే అన్నపూర్ణ ఫోటో స్టూడియోలో మీ వింటేజ్ యాక్షన్ ఉంది కదా, మేము 90s సినిమాలు అన్ని మిస్ అయిపోయామా ఇది. బిఫోర్ 90s మీరు సర్ప్రైజింగ్ స్టార్ అంటే? యాక్చువల్లీ నేను ఇంతకుముందు కూడా చైతు చెప్పాను కాబట్టి ఇప్పుడు చెప్పను. అంటే సర్ప్రైజ్ అనేది ఆడియన్స్కి ఉండొచ్చు, వెనకాల ఫైట్ మనకు తెలుస్తుంది. అండ్ లైక్ ఇప్పుడు నాకు సుహాస్ అంటే చాలా ఇష్టం. నేను అలా చూసా, అలా మెస్మరైజింగ్ ఉంటుంది యాక్చువల్లీ. సర్ప్రైజ్ ప్రతి సినిమాలో చూస్తాను కాబట్టి అరే భలే చేస్తున్నాడని. ఇంకా పెద్ద స్టార్లోకి వెళ్తే రామ్ చరణ్. నేను అప్పటిదాకా సినిమాలన్నీ రామ్ చరణ్ సినిమాలన్నీ చూస్తూనే ఉండే, నాకు చాలా అంటే ఇష్టం కాబట్టి చూస్తాం అలా. బట్
నేను ధృవ చూసినప్పుడు తమిళ సినిమా ధృవ చూశాను, అరే తెలుగులో చేస్తున్నారు ఏం చేస్తారు అనేది మొత్తం చేంజ్ చేస్తారు బ్రెయిన్. అంటే రామ్ చరణ్ అనేప్పుడు ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఇలా ఇవ్వగలుగుతాను, వెంటనే మళ్ళీ రంగిస్తారు మళ్ళీ వేరేలాగా. తర్వాత మళ్ళీ చూస్తే త్రిబులర్లో ఒక ట్రైలర్లో ఒక షార్ట్ ఉంటుంది, ఆ ట్రైలర్ పరిగెట్టుకుంటూ వస్తే ఐస్ నుంచి ఒక ఎక్స్ప్రెషన్ ఉంటుంది, నేను చూసి ఏంటి ఇంత ఎక్కడ అసలు లైక్. తర్వాత మళ్ళీ నాకు కీర్తి సురేష్ గారు మహానటి, అంతకుముందు వేరు, స్క్రీన్ మీదకి వస్తే అరే ఏంది అసలు లైక్. నైస్. సో లాస్ట్ లేడీ సూపర్ స్టార్ ఓన్లీ స్వీటీ అనుష్క గారు. సీరియస్లీ నో డౌట్ అబౌట్ ఇట్. మీ లేడీ సూపర్ స్టార్ ఈ మధ్య అనుష్క గారి పేరు ఏంటంటే పక్కన మీరు కూడా కనిపిస్తూ ఉంటున్నారు ఏంటో మరి ఇన్స్టాగ్రామ్ లో. యా ఓకే, నెక్స్ట్ 14th క్వశ్చన్ అడగాలి కాబట్టి, వాట్ ఇఫ్ యూ వోకప్ యాజ్ చెఫ్ అండ్ మెడికల్ షాప్ ఓనర్? ఒకరోజు చెఫ్గా లేచారు, నిద్ర మెడికల్ షాప్ ఓనర్గా లేచారు. షెఫ్గా లేస్తే పొద్దున్నే లేచి ఫస్ట్ చేయాల్సింది గడ్డం గీక్కోవడం. ఎందుకనంటే దట్ ఈస్ అ రూల్ ఇన్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ దట్ యూ హ్యావ్ టు బి క్లీన్. మెడికల్ షాప్ ఓనర్ అయితే ఎన్ని రకాలు ఉంటాయి నీకు తెలుసు, ఎన్ని ఫ్లేవర్స్ అమ్మాలి అది నేను అనేది. ఎప్పుడు కాఫ్ సిరప్ లో కూడా 2-3 అన్నిట్లో ఉన్నాయి. పిల్లల మధ్య కొన్ని ఫ్లేవర్స్ రకాలు ఉంటాయి. నీకేం ఫ్లేవర్ ఇష్టం? నాకు పిల్లని కాదు కదా, అందుకే నువ్వు పెద్దోడు అని చెప్పి ఇలా అడిగారు. లైట్ వద్దు, నెక్స్ట్ అవర్కి వెళ్ళిపోదాం. సో ఇది ట్రెండింగ్ టాపిక్ కాబట్టి ఇంకొక 1 month ఇదే ట్రెండ్ ఉంటుంది. వాట్ ఇఫ్ యూఆర్ ఏ సీఎం ఫర్ 1 day, థింగ్స్ యూ వాంట్ టు డూ ఫర్ ద పబ్లిక్? Okay, for 1 day, if I have to do something for the public, అదే 1 day ఛాన్స్ ఉంటుంది కాబట్టి one thing I would, and just to start off, there are so many things I would want to, but just as a start, I would try to ఏమంటారు కీప్ మై సిటీ క్లీన్. అంటే మనం జనరల్ టెండెన్సీస్ టు త్రో ఎక్కడ పడితే అక్కడ పడేసి అట్లా కాకుండా గివ్ దెమ్ అన్ అవేర్నెస్ దట్ ఎలాంటిదైనా చెత్త పుట్ ఇట్ ఇన్ అ బిన్, ఆర్ టు బి వెరీ ప్రిసైజ్ యూనో ఏది ఎక్కడ వేయాలి అంటే అదే తడి చెత్త పొడి చెత్త అని వచ్చింది అట్లా సంథింగ్ లైక్ దట్. ఆర్ ఇఫ్ దర్ ఇస్ అనదర్ థింగ్ దట్ ట్రాఫిక్ అవేర్నెస్, లేన్ డ్రైవింగ్ ఎట్లా వెళ్ళాలి, ఇవి 2 ఒక్క రోజులో అయితే అంతే. ఈ చిన్న ఇవి 2 చాలా రెండు అవసరమైనవే. ఒక ప్రాపర్ అవేర్నెస్ ఉంటే మేబీ అందరికీ తెలుస్తుంది. ఒక ప్రోగ్రామ్ పెడితే ఓకే ఓకే. సో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు 4 శాఖలు ఎన్నో తీసుకున్నారు. నిజమేనా? నిజం అన్న, 4 శాఖలు తీసుకున్నారు. డిప్యూటీ సీఎం అవి కూడా అన్ని ఎన్విరాన్మెంట్ కి సంబంధించినవి, ఎక్కువగా రూరల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్ ఇలాంటివి అనమాట. సో ఒకప్పుడు అంత పవర్ స్టార్, క్రేజ్గా బాపు, పీపుల్స్ హీరో అనుకున్న మనం, కొంతమంది పొలిటికల్ హీరో అంటుంటే అందరం బాధపడ్డారు. పొలిటికల్ జోకర్ అని కూడా పాపం కమెంట్స్ చేశారు. అవన్నీ ఫేస్ చేసి 10 years తర్వాత ఇప్పుడు మామూలు సక్సెస్ కాదు. ఈ సక్సెస్ తర్వాత మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఆ రోజు మీరు ఎంత హై ఫీల్ అయ్యారు? See, whole nation, in fact, not just Telangana or Andhra Pradesh, whole nation saw the victory. It was unbelievable. But again, politics అన్న తర్వాత వెళ్ళిపోవటం సహజం. బట్ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చేసరికి ఏంటంటే, దిస్ ఈజ్ సంథింగ్ ఎవ్రీబడి షుడ్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ 10 ఏళ్ళు 12 ఏళ్ళు. ఇట్స్ నాట్ ఈజీ. ఆయనకి సినిమాలో కూడా అంత టైం పట్టలేదు యాక్చువల్లీ. స్ట్రైట్ అవే కేమ్ అప్ విత్ సక్సెసెస్, బ్యాక్ టు బ్యాక్ సక్సెసెస్. అలాంటి ఒక లిటరలీ ది టాప్ మోస్ట్ హీరో ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, యూనో మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాంటి కెరీర్ని వదిలిపెట్టుకొని, సక్సెస్లో ఉన్న ఒక కెరీర్ని వదిలిపెట్టుకొని టు కమ్ ఇన్ టు దిస్ అండ్ ఫేస్ సో మచ్ హ్యూమిలియేషన్. 2 ప్లేసెస్లో పోటీ చేస్తే 2 ప్లేసెస్లో ఓడిపోయారు. నాట్ ఎన్ ఈజీ రైడ్ ఫర్ హిమ్. ఆ ప్లేస్ నుంచి ఇవాళ 21 out of 21, 2 out of 2. ఇట్స్ నాట్ ఎ జోక్, ఇట్స్ సంథింగ్. అంటే ఎందులో అయినా కష్టాలు విపరీతంగా ఉంటాయి. యూ హ్యావ్ టు ఫేస్. అన్నీ దాటుకొని వస్తేనే ఒక సక్సెస్ వస్తుంది. సక్సెస్ ఇస్ నాట్ దట్ ఈజీ. అండ్ ఇదంతా ఆయన స్వలాభం కోసం చేసుకోలే. డబ్బులే కావాలనుకుంటే సినిమాలు చేయొచ్చు, యాడ్స్ చేయొచ్చు. ఈ కుడ్ హ్యావ్ ఎర్న్డ్ మనీ ఇన్ ఎనీ పాసిబుల్ వే, బట్ హీ చోజ్ టు సర్వ్ పబ్లిక్.
జనాలకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. దట్ ఈస్ సంథింగ్ వెరీ బ్యూటిఫుల్. అది కారణ జన్మలు కొంతమంది చేయగలరు అలా. ఆ రోజు హై మూమెంట్ ఏమన్నా ఉందన్న? అంటే చాలా హై మూమెంట్ వాజ్ రెండు హై మూమెంట్స్ నాకు. ఎండ్ ఆఫ్ ద డే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, ది బ్రదర్స్. ఐ పర్సనలీ ఫీల్ ఆ చిరంజీవి గారి ఆ పొలిటికల్ ఎంట్రీ దట్ మస్ట్ బీన్ ఆర్ దట్ మస్ట్ హ్యావ్ బీన్ హ్యాడ్ బీన్ ది ట్రిగరింగ్ పాయింట్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు. సో చిరంజీవి గారు వచ్చారు, మళ్ళీ ఎందుకురా నాయన మనకి చెప్తా అనుకున్నారు, హీ వెంట్ బ్యాక్. పవన్ కళ్యాణ్ గారు హీ కేమ్, he faced all the humiliation and he won. He came back. గెలిచి ఇంటికి వచ్చి అలా అన్న కాళ్ళ మీద పడిపోయి దిస్ ఈజ్ ఎ ట్రిబ్యూట్ టు యూ అన్న ఒక ఇది చూపించారు కదా, దట్ ఈస్ ద హై మూమెంట్. ప్రమాణ స్వీకారం చేసి యూనియన్ మినిస్టర్స్ అందరూ నిలబడి అందరికీ నమస్తే 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 అని పెట్టుకుంటూ పోయి వెనక్కి వచ్చి అన్న కాళ్ళ మీద పడిపోయి, దట్ ఈస్ knowing your roots, knowing your ground, that is what is important in life. Those are the high moments. సినిమాల్లో 10 మందిని కొట్టిది, దట్ ఈస్ హై మూమెంట్, బట్ దిస్ ఈజ్ ది రియల్ హై. గూస్ బంప్స్ వస్తాయి. సో నారా లోకేష్ గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారి కాళ్ళకి నమస్కారం, రెండు హై మూమెంట్స్ నాకైతే అక్కడ. ట్రూ. అగైన్ నాట్ టు సిబిఎన్ గారి స్టోరీ కూడా ఇట్స్ అనదర్. అంత హ్యూమిలియేషన్ తర్వాత మళ్ళీ వచ్చి టు విన్ బ్యాక్ ఇస్ నాట్ జోక్, స్మాల్ థింగ్. బట్ పవన్ కళ్యాణ్ గారిది డిఫరెంట్ స్టోరీ కదా. సో జై పవర్ స్టార్. ఇప్పుడు కాన్ఫిడెంట్ గా యాక్చువల్లీ ఆయనకి అనిపిస్తే అడగాలండి, ఎవరైనా మీకు ఎవరికైనా రేపు పొద్దున్న ఛాన్స్ వస్తే అడగండి. అసలు ఆ రోజు జెర్సీ సినిమాలో నాని గారిలో ప్లేస్ ఎత్తుక్కుని అరిచారా, ఏం చేశారా ఆయన ఆ మూమెంట్? చెప్పారుగా, నాకు 2 సక్సెస్లు. తొలి ప్రేమ అప్పుడు ఇండస్ట్రీలో నాకు వచ్చింది, ఇప్పుడు ఈ సక్సెస్ అని. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎనఫ్. సో ఇంకా ఎండ్ చేసేద్దాం. లాస్ట్ ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. హ్యావ్ యూ ఎవర్ ఫ్లర్టెడ్ విత్ యువర్ కోస్టార్? హ్యావ్ యూ ఎవర్ రిజెక్టెడ్ ఏ ఫిల్మ్ అండ్ ఫెల్ట్ రిగ్రెట్ లేటర్? Have you ever flirted with a co-star? Yes. రెగ్యులర్. అది మీరు నో అంటే రెగ్యులర్ అంటావేంట్రా? రెగ్యులర్ అంటావేంటి? అందరితో చేయము, ఏదో ఒకరిద్దరితో. ఆ మాత్రం ఫ్లర్టింగ్ కూడా కల కదన్నా. అదే, ఎస్ ఫర్ దట్ ఎనీ డే. హ్యావ్ యూ ఎవర్ రిజెక్టెడ్ అ ఫిల్మ్ అండ్ ఫెల్ట్ రిగ్రెట్ లేటర్? నో. నేను నాకు నచ్చినవన్నీ చేసేస్తాను. ఇంకా బై కారణాల వల్ల అది మనకు కాకుండా వెళ్తే ఓకే, వెళ్ళి సక్సెస్ అయినప్పుడు రిగ్రెషన్ ఉంటుంది. బట్ లాస్ట్ క్వశ్చన్, ఇంకా సక్సెస్ అయినది మంద కాదు. అదే ఒక్కసారి వెళ్ళిందంటే నేను యాక్చువల్లీ అంతే, వెళ్తే మంది కాదు, రైట్ తీసుకో. లాస్ట్ ఇద్దరిని అడుగుతున్నాను. టు బి ఏబుల్ టు స్నీక్ ఇన్ టు వన్ పర్సన్స్ లైఫ్, హూ వుడ్ ఇట్ బి? ఎవరి లైఫ్లోకి తొంగి చూడాలనుకుంటున్నారు? ఎవరి లైఫ్లోకి తొంగి చూడాలనుకుంటున్నారు? పర్సనల్గా ఎవరి లైఫ్లోకి తొంగి చూడాలనుకోవట్లేదు. బట్ ఇఫ్ ఐ గాట్ ఏ ఛాన్స్, ఇఫ్ ఐ రియల్లీ వాంట్ టు ఏదో, దెన్ ఐ వుడ్ వాంట్ టు సీ సల్మాన్ ఖాన్స్ లైఫ్. The boys. I just want to see Salman Khan's life one day. బట్ చూస్తే మీరు వెంటనే వచ్చి ఒక 6 months ఏదో బ్రేక్ తీసుకుని ఒక బుక్ రాసేస్తారు, అందరికీ తెలియాలి. బట్ దట్స్ a different level. అదొక డిఫరెంట్ స్పియర్. అది టు బీ లైక్ దాట్ ఈస్ ఆల్సో నాట్ ఎ జోక్. సో మీరు చెప్పండి. నేను యాక్చువల్లీ నా గురించి నేనే చూద్దాం అనుకున్నాను. నేను లోపలంటే తెలియకుండా ఫైట్ చేసుకుని వెళ్ళిపోతున్నాను బయటికి. ఒకసారి ఆగి చూసుకొని అప్పుడు వెళ్దాం అన్నట్టు ఉంది యాక్చువల్లీ. అంటే అందరు లోపలికి వెళ్ళి చూసి అంత ఇంట్రెస్ట్ ఏం కలగట్లే. ఫస్ట్ మనం చూసుకుని. చైతన్య గారి గురించి మీకు ఎప్పుడు అనుమానం రాలేదా? ఆయన చాలా ఎంత బిందాస్ లైఫ్ ఉంటుంది, ఏదో ఉంటుంది ఆయన లైఫ్లో అని చెప్పి. యాక్చువల్లీ లోపల బయట ఒకటే ఉంటుంది. ఫ్రెండ్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్, సో ప్రిటీ మచ్ అండర్స్టూడ్. ఇప్పుడు 12 years. చాలా ఇప్పటి నుంచో సినిమా చేద్దాం అనుకుని దగ్గర ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అన్ని అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాం సినిమాలు చేద్దామని. ఇప్పటికి ఇది అయింది. బట్ వెరీ సూన్ ఒక ప్రాపర్ ఫీచర్ ఫిలిం కూడా విల్ డూ. సో లాస్ట్గా ఇన్ని పాజిటివ్ రివ్యూస్లో మీకు అనిపించిన బెస్ట్ రివ్యూ ఒకటి చెప్పండి, బెస్ట్ కాంప్లిమెంట్. నాకు అన్నపూర్ణ ఫోటో స్టూడియో ప్రొడ్యూసర్, బిగ్ బ్యాన్ సినిమాస్ అధినేత యష్ రంగినేని గారు యూకేలో ఉంటారు. ఐ హావ్ సెండ్ దిస్ ఫిలిం. చూసిన తర్వాత మ్యాన్
చైతు ఐ హ్యాడ్ టీయర్స్ ఇన్ మై ఐస్, నాకు కళ్ళకెళ్ళి నీళ్ళు వచ్చినాయి, ఎందుకు ఇంకొంచెం పెంచొచ్చు కదా, నేను ఏమైనా ఐ ట్రై టు హెల్ప్, ఏమైనా హెల్ప్ చేస్తా, ఇంకొంచెం పెంచండి ఇంకా ఉంటే బాగుండు అనిపించింది. నేను దట్ వాజ్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ చాలామంది చూసి చాలా బాగా అందరూ ఎవరు చూసిన వాళ్ళు అందరూ బాగా చెప్పారు, బట్ దట్ ఈస్ సంథింగ్ నేను హెల్ప్ చేస్తా ఇంకా అంటే. నన్ను కూడా అడిగారు ఆయన. నేను సినిమా ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు పరిచయం చేశాడు, ఈయన డియనా, ఓ మీరేనా. యాక్చువల్లీ అప్పుడే సినిమా ఇంకా స్టార్ట్ అవుతుందేమో అనిపించింది. అంటే మేబీ ఆయన నన్ను చూసి అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ సినిమా చేసిన తనకి ఏదో ఏజ్ ఉంటుంది, ఎలా ఉంది, చిన్నపిల్లని కాబట్టి మెడికల్ షాప్ మన ఇద్దరం ఒకటే కాబట్టి నో ప్రాబ్లం. సో ఫైనల్గా నేను ఒకటి చెప్తున్నానన్న, అంటే మీకంటూ ఒక క్రేజ్, ఒక ఐడెంటిటీ, ప్రాపర్ ఐడెంటిటీ ప్రతి ఒక్కరికి తెలుసు మీరు ఇప్పుడు తెలుగు ఆడియన్స్లో. అండ్ ఈయన మీ సినిమాలో ఉన్నారు, మీకు ఈ టైంలో కమర్షియల్ ఆస్పెక్ట్ ఉండుంటే మేబీ ఇది ఒక పెద్ద సినిమా తీసేసేవారు, ఓటీటీకి ఎందుకు థియేటర్కి అనుకునేవారు. బట్ మీరు ఒక లాంగ్ ఫార్మాట్లో సినిమా తీసి ఓటీటీ వర్షన్ వెళ్దాం అనుకుంటే దట్ అంటే విచ్ షోస్ మీరు క్లియర్గా ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి, అది అందరికీ రీచ్ అవ్వాలని, కమర్షియల్ మైండ్ కాదు, కంప్లీట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ అవర్ ప్రొడ్యూసర్ ఫర్ దట్. ఈ సందర్భంగా అదే యాక్చువల్లీ ఆయన గురించి చెప్పాలి. ఆయన ఫస్ట్ నుంచి స్ట్రిక్ట్గా మనం అంజీ అని మనం ఏం చెప్తున్నాం, మనం ఏం చెప్పాలనుకో, మనం ఇదే ఇది అనేసరికి అందులో యాక్చువల్లీ ఇంకా ఎక్కువ కూడా ఏం ఆలోచించలేదు. ఆయన యాక్చువల్లీ ఏంటంటే ఒక డాక్టరింగ్ లాగా అసలు స్క్రిప్ట్లో వచ్చి వచ్చే ఈ సీన్లో మందు ఎందుకు తాగొద్దు, ఆయన మెడికల్ షాప్ కదా అన్నాను. తాగితే తప్పే ఉంది అన్నాడు, తీసుకెళ్ళి మందు గ్లాస్ పెట్టాను. ఒక సీన్లో ఆ డ్రింకింగ్ సీన్లో చాలా హెవీ ఉంటుంది డిస్కషన్ అంతా, చాలా వెయిట్ ఉన్న డైలాగ్స్ అవన్నీ నేను ఎక్కువ రాసేస్తున్నాను. యాక్చువల్లీ రాసేస్తే వచ్చారు, అంజీ ఇదేంటి ఎంత ఎక్కువ ఉంది అన్నాడు. ఎక్కువగా చదివితేనే ఎక్కువ ఉంది, మ్యాటర్ కాదు హెవీ ఉంది, ఏమన్నా జోక్ చేయను అన్నారు. సర్లే ఓకే జోకే కదని చెప్పేసి అన్నీ డిలీట్ చేస్తాను, ఇదేంటంటే జోక్ అన్నాను. ఆ తర్వాత వేరే డైలాగ్ వేస్తే జోక్ అయింది, యాక్చువల్ సినిమాలో ఉంటుంది అది. చాలా కరెక్ట్గా చెప్పారు, మందుల షాప్లో మందు లేకపోతే ఎందుకంటే. యాక్చువల్లీ అంటే మంచిగా లీడ్ చేశారు. అండ్ చైతుకి అయితే థ్యాంక్స్ చెప్పాలి యాక్చువల్లీ. అండ్ ఇంకోటి అనిల్ భాను అన్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. యాక్చువల్లీ వాళ్ళే రిఫర్ చేశారు, చైతు ఫ్రెండ్ ఇలా రాస్తారని. దాన్ని చైతు నాకు కాల్ చేశాడు. సో నన్ను అడిగినప్పుడు ఓకే, సో ఇండస్ట్రీలో రైటింగ్ అనేది ఓకే రాస్తారు లెవెల్ అక్కడ ఉన్నట్టుంది. అలాంటి టైంలో వచ్చి నేను జాతరత్నాలు అప్పటికే అసిస్టెంట్ డైరెక్టర్ క్రెడిట్ ఉంది, ఈ కామెడీ ఏం ఆలోచించకుండా ఈయన ఒక రైటర్ అన్న పర్స్పెక్టివ్లో వచ్చి రాయించుకున్నారు కదా, కొంచెం థ్యాంక్స్ చెప్పుకోవాలి అందరికి. యాక్చువల్లీ అనిత్ అన్న డిఓపి సీనియర్, నాకు భయం ఇప్పుడు చెప్పొచ్చో లేదో తెలీదు. నేను అన్న ఏంటంటే అయిపోద్దని అంటాడు, కానీ సెట్కి వెళ్ళిన తర్వాత రేస్ గురంలా ఉంటుంది ఆయనతో వర్క్. ఎలా ఉంటుంది అంటే యాజ్ ఎ డైరెక్టర్ నీకు క్లియర్గా ఉందంటే ఆ సినిమాని చాలా ఈజీగా చేసేయగలుగుతారు, ఫట్ అని అయిపోతుంది. అసలు బ్యాడ్ అసలు యాక్చువల్లీ అనితన థ్యాంక్స్ చెప్పాలి అనితనకి. అనితన్ వల్ల ఇంత మంచిగా ఈజీగా అయిపోయింది యాక్చువల్లీ. అండ్ గిఫ్టన్ యాక్చువల్లీ ఏమైందంటే నేను ముందే నాకు టైం లేక మాంటేజ్ అనేది షూట్ చేశాను, ఇలా ఉంటుంది దీని డ్రామా ఇలా అని. గిఫ్టన్ ఏం చేసినంటే దానికి ఆల్రెడీ సాంగ్ కొట్టి తీసుకొచ్చు, 2 ట్రాక్స్ తీసుకొచ్చాడు. ఒకటి విన్నాను, అమ్మ ఇదేంటి ఎంత హెవీగా ఉన్నాను నేను, అందుకే అని చెప్పి ఇంకోటి ఇచ్చాడు. ఇది బాగానే ఉందంటే దాన్ని తీసుకెళ్ళి ఫిట్ చేశాడు. తీసుకెళ్ళి పెడితే ఓహో ఈ మాంటేజ్ తగ్గట్టు సాంగ్ ముందు కొట్టారు, లిరిక్స్ రాస్తారు, పెట్టేశారు. అండ్ లిరిక్స్ కూడా ఎంతో బాగుంటాయంటే కృష్ణ చైతన్య గారు, మన చైతన్య కృష్ణ గారు, మన డైరెక్టర్, ఆయన రాశారు లిరిక్స్. ఆయన కూర్చుని ఓకే అయిపోద్ది అన్నారు. తర్వాత నాకు వాట్సాప్ పంపించిన తర్వాత రాకేష్ గారు బాగున్నాయి ఏమన్నా మార్చవచ్చు అంటే, ఆయన రాసిన తర్వాత ఏం మారుతాం అన్నారు. తర్వాత ఈయన ఏదో లైన్ ఏదో అడిగారు, అడిగి ఫిట్ చేశారు. యాక్చువల్లీ సూపర్ తక్కువ అయిపోయింది యాక్చువల్లీ. అంటే ఈజీగా అంటే ఒక మంచి పని చేద్దాం అంటే ఒక మంచి చెప్దాం అనుకుంటే ఆ వే చాలా ఈజీగా ఉంటుంది అనేది నాకు చాలా క్లియర్గా దీంతో అర్థం. గమ్యం, వేదం, శాతకర్ణి, ఆనంద బ్రహ్మ, తర్వాత లాట్ ఆఫ్ బిగ్ ఫిల్మ్స్. శ్రవణ్ గారు నాకు ఎడిట్లో కూడా పోయింది, సినిమా ఎలా వచ్చింది ఏంటి తెలీదు, నువ్వు ఆగి నేను చెప్తాను అనేవారు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు, మంచిగా వచ్చిన సినిమా అన్నాడు. వచ్చింది ఓకే, సెట్లో నాకు తెలుసు అందరూ యాక్ట్ చేశాను, చూసే కదా నాకు తెలుస్తుంది ఎలా వచ్చింది అనేది. ఎడిటర్ నుంచి బయటకు వచ్చి టెన్షన్ పడుకో బాగా తీసాను. ఇది వెళ్ళి మా అంజీ ఒక కంగారు పడుతుందంటే ఆయన వచ్చి, అంజీ గారు మనం ఒకటి చెప్పాలనుకున్నాం కదా చెప్పేసాం, హ్యాపీ
చాలు ఇంకా అని చెప్తే అప్పుడు బ్రెయిన్ అంతా కామన్. ప్రొడ్యూసర్ హ్యాపీ, యాక్టర్స్ హ్యాపీ, అంత హ్యాపీ. ఇప్పుడు ఈరోజు ఆడియన్స్ హ్యాపీ అండ్ దర్శి నువ్వు కూడా హ్యాపీ. మాతో నేను ఎందుకు హ్యాపీ అంటే జనరల్లీ అన్ని ఛానల్స్ కి ఇంటర్వ్యూస్ ఇచ్చుంటారు. మా దానిలో ఇంటర్వ్యూ పోస్ట్ రిలీజ్ ఈవెంట్ అంటే అందరికి థ్యాంక్స్ చెప్పేశారు కదా, లాస్ట్ లో ఒక మెసేజ్ ఇచ్చి ఒక స్పీచ్ ఇచ్చేసారు. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ ఫిల్మీ ఫోకస్ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డియర్ నాన్న. చూడకపోయింటే చూడండి, మంచి సినిమా. ఫాదర్స్ డే వస్తుంది, మీ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. ఇంట్లో వాళ్ళతో కూర్చొని, మీ ఫాదర్తో కూర్చొని, ఫ్యామిలీతో కూర్చొని గంట సేపు లంచ్ చేసేటప్పుడు, డిన్నర్ చేసేటప్పుడు, లేదో సరదాగా వీకెండ్ కాబట్టి ఓ పెగ్ చేస్తున్నాం, ఫ్యామిలీతో చూడండి. చాలా మంచి సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ మీకు కలుగుతుంది. అండ్ థ్యాంక్ యూ ఆహా ఫర్ హ్యావింగ్ డియర్ నానా ఆన్ అవర్ ప్లాట్ఫామ్. మా సైడ్ నుంచి కూడా థ్యాంక్ యూ ఆహాకి. అండ్ అంటే నేను ఒక విషయం చెప్దాం అనుకున్నా, ఈ సినిమాలో ఫాదరు అంటే ఒక ఇది ఫిక్షన్ కాబట్టి, ఒక కథ రాస్తున్నాం కాబట్టి, ఆ ఫాదర్ పర్స్పెక్టివ్ సన్కి చెప్తున్నాడు. నేనేమంటా అంటే ఏ ఫ్యామిలీ అయినా సరే మీ ఫాదర్ ఎందుకు అలా ఉన్నాడు, ఎందుకు మాట ఏం చేస్తున్నాడు అనేది మీరు అర్థం చేసుకుని ఉంటే మీ లైఫ్ చాలా స్మూత్గా వెళ్తాయి. సో ఒక్కసారి మీ ఫాదరు, మీ పేరెంట్, మీ బ్రదర్, ఎల్డర్స్ ఎందుకు నీకు చెప్తున్నారు అనేది అంటే అదొకసారి ఆలోచించమని ఒక నా సైడ్ నుంచి. సో ఎవ్రీ మంత్ మీరు ఇలాగే ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ మాకు కనిపిస్తూ ఉండాలని. మీరు కూడా ఎమోషనల్ రైడ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ హిలేరియస్ మూవీతో మళ్ళీ రెడీ ఉన్నాం యాక్చువల్లీ కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దర్శన్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.